ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా నేను చేసే విన్నపం ఏంటంటమ్మా, ఈ మాట చాలా మందికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఏమనుకోకండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిఫికేషన్ వచ్చేది. అసలు ఫ్రీ బస్ స్కీమ్ దేనికండి? ఫ్రీ బస్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకలాగా ఉంది. ఎందుకనంటే చాలా మందికి కూడా అసలు ఫ్రీ బస్సులు ఏవో తెలియదు, డబ్బులు కట్టాల్సిన బస్సులు ఏవో తెలియదు. నా ముందే చాలా సార్లు ఆడవాళ్ళు బస్సులు ఎక్కేసిన తర్వాత ఆ లోపల ఉన్న కండక్టర్ ఏమో ఇది ఫ్రీ బస్ కాదమ్మా, ఫ్రీ బస్ వేరే అని అనడం, వాళ్ళేమో డబ్బులు కట్టడం. పాపం చాలా మందికి ఈ రోజు వరకు కూడా ఫ్రీ బస్సులు ఏవో తెలియదు ఎవరికి, ఆడవాళ్ళకి. మరి ఎందుకు ఈ స్కీమ్? ఇంకోటి ఏంటంటే, ఈ స్కీమ్ వచ్చిన తర్వాత చాలా మంది మగోళ్ళు ఆడవాళ్ళ చేతుల్లో తన్నులు తినేశారు. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు వీడియోల్లో, ఎగిరెగిరి తన్నేశారు మగోళ్ళని. ఒక్కొక్క టైంలోని ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. కండక్టర్లు, బస్సు డ్రైవర్లు కూడా తన్నులు తినేశారు ఆడవాళ్ళ చేతుల్లో. మరి నేనేమంటున్నానంటే, ఒకసారి మీరు కరెక్ట్గా వింటే మీకు అర్థమైపోతుంది. ఆ ఫ్రీ బస్ స్కీమ్ అనేది తీసేసి ఈ ఎస్ఎంఏ డిసీజ్తో చాలా మంది చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఒక ఎస్ఎంఏ స్కీమ్ అనేది తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటారు? ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇలా తీసుకొస్తే ఖచ్చితంగా ప్రతి ఇంట్లోని కూడా పిల్లలు బతుకుతారు. ఇది ఒకటే కాదు, చాలా అనవసరమైన స్కీములు ఉన్నాయి. ఈ ఒక్క స్కీమ్ తీయమని నేను అనట్లా, చాలా ఉన్నాయి, చాలా తీసేయచ్చు. తీసేసి ఈ స్కీమ్ ఎస్ఎంఏని తీసుకొస్తే పిల్లలందరూ బతుకుతారని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా నేను చేసే విన్నపం ఏంటంటమ్మా, ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది తీసేసి ఎస్ఎంఏ డిసీజ్తో బాధపడుతున్న పిల్లలకి స్కీమ్ తీసుకురమ్మంటారా లేదా అని ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు అందరూ కూడా చెప్పండి. ఇది కరెక్ట్ డిసిజనా లేదంటే రాంగ్ డిసిజన్ అన్నది మీరు ఖచ్చితంగా చెప్పాలి. అలాగే ఫ్రీ బస్ స్కీమే కాకుండా మీకు ఏదైతే యూజ్ లేని స్కీమ్ ఉందో అది తీసేయాలో లేదో కూడా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. మీరు చెప్పడం వల్ల గవర్నమెంట్కి ఖచ్చితంగా అర్థం అవుతుంది ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో వాళ్ళు తెలుసుకుంటారు, ప్రజల నుంచి రివ్యూ వెళ్తే.